గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇది అన్ని పత్రికల్లో కూడా నిన్న మహారాష్ట్ర సీఎంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో జరిగినటువంటి గోదావరి నదీ జలాల ఒప్పందమే ప్రధానంగా తీసుకున్న అన్ని పత్రికలు కూడా గోదావరి నదిపై మొత్తం మన తెలంగాణ రాష్ట్రం 3 బ్యారేజీలు, తర్వాత మహారాష్ట్ర 2 బ్యారేజీలు నిర్మించబోతుంది. దీనికి సంబంధించినటువంటి వార్తను అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ముఖ్యంగా ఈ 3 ఒప్పందాల వల్ల మొత్తం రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 8 జిల్లాలు సస్యశ్యామలమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మొత్తం ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇప్పుడు 20 లక్షలు, తర్వాత స్థిరీకరణ మరో 20 లక్షల ఎకరాలకు జరుగుతుంది. మొత్తం 40 లక్షల ఎకరాల సస్యశ్యామలం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి నిన్న ప్రభుత్వం చెప్పింది. ఇది చారిత్రాత్మక ఒప్పందం అని చెప్పి నిన్న సీఎం కేసీఆర్ ముంబైలో అభివర్ణించారు. ఆ వార్తని అన్ని పత్రికలు కూడా తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే మన రాష్ట్రానికి మరో 650 కిలోమీటర్ల హైవేలకి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. గడ్కరీతో నిన్న కేంద్ర మంత్రి గడ్కరీతో మన రాష్ట్ర రవాణా శాఖ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఆ సందర్భంగా కేంద్రం ఓకే చెప్పింది. దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. ఆ తర్వాత ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించినటువంటి పివి సింధు నిన్న విజయవాడకి వెళ్ళారు. విజయవాడలో ఆమెకి ఘన స్వాగతం లభించింది. దానికి సంబంధించిన వార్తను కూడా అన్ని పత్రికలు తీసుకున్నాయి. నిజంగా ఇప్పుడు మహారాష్ట్ర ఒప్పందం వల్ల నిజంగా రాష్ట్రానికి ఏ స్థాయిలో మేలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే నిన్న అక్కడ చారిత్రాత్మక ఒప్పందం అని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నల్ల జెండాలతో ర్యాలీ చేసింది. ఇది రాష్ట్రానికి తీరిన అన్యాయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. దానికి సంబంధించిన అంశంపై మాట్లాడదాం. మనతో ఈ చర్చలో బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు, టీఆర్ఎస్ నుంచి జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, నిన్నటి ఒప్పందంతో నిజంగా మీరు రాష్ట్రం సస్యశ్యామలం మీరంటున్నారు, అది రాష్ట్రానికి తీరని అన్యాయం అని చెప్పి నిన్న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ చేసింది. అంటే సంగప్ప నిన్న జరిగిన సంఘటనలు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో సంబరాలు ఏవైతే జరుపుకున్నారో అవి మేము V6లో కూడా చూసినాం. ప్రతి నియోజకవర్గంలో యావత్ 4.5 కోట్ల ప్రజలు సంబరాలు జరుగుతాయి. అసలు ఈ నీళ్ల కోసమే కదా సార్ తెలంగాణ యుద్ధం జరిగింది. ఆ తెలంగాణ ట్యాగ్ లైన్లో నీళ్లు, నిధులు, నియామకాలు మొదటి అక్షరంలో ఇలా మనం ముందంజలో ఉన్నాం. మేమేమంటామంటే 3 నదులపై 3 అగ్రిమెంట్లు ఏవైతే బ్యారేజ్ల నిర్మాణాలు 3 నదులు 3 ప్రాజెక్టులు దాదాపుగా 40 లక్షల ఎకరాలు డైరెక్ట్ ఇండైరెక్ట్గా 20,50,000 డైరెక్ట్ ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం, స్థిరీకరణ ద్వారా ఇంకొక అదనంగా 20 లక్షలు అంటే 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఒక మహత్తరమైన అగ్రిమెంట్. ఇది ఈ ఒప్పందం చాలా కీలకము. ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆల్ పార్టీలు అందరు కలిసి, మా అద్దంకి దయాకర్ గారి పార్టీ కలిసి, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో టీడీపీ కానీ 41 సంవత్సరాలు ఒకరు, 17 సంవత్సరాలు ఒకరు పాలించి మొత్తం వీళ్ళు ఇచ్చిన ఈ నీళ్ళు ఏంటంటే వీళ్ళే చెప్పింది మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మేము 40 లక్షల ఎకరాలకు ఇచ్చినామని. సంగప్ప గారు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు సార్ 40 లక్షల ఎకరాలకి? 60 సంవత్సరాలు పట్టింది. కానీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్కి వచ్చిన తర్వాత కేవలం 2 సంవత్సరాల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో స్వయంగా ఆయనే వెళ్ళి 2 సార్లు మాట్లాడి, మంత్రి హరీష్ రావు గారు వెళ్ళి వారొక 4 సార్లు మాట్లాడి, మా అధికార బృందం ఒక 3 సార్లు మాట్లాడి మొత్తం నిన్న అగ్రిమెంట్ చేసుకొని ఇవాళ చాలా బ్రహ్మాండంగా వస్తున్నారు. ప్రజలు ఘనస్వాగతం పలకడానికి నిన్నటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 1000 మంది తరలొచ్చి ఇలా ముఖ్యమంత్రి గారికి వెల్కమ్ చెప్పడానికి ఉన్నారు. మేము ఏమంటున్నాం అంటే అసలు యుద్ధం జరిగిందే ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం ఏంటండి? నీళ్ళ దోపిడీ. మా నీళ్లు మాకు కావాలన్నాం. మొన్న చూసుకుంటే ఊరికేనే సముద్రంలోకి 1400 TMC నీళ్లు వేస్టేజ్ కింద పోయినాయి సార్. మేమేమంటామంటే ఈ బ్యారేజ్ల నిర్మాణం ద్వారా ప్రతి చుక్కాను మేము వాడుకుంటాం. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి గుంటాకు, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు యావత్ తెలంగాణ 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటే దాన్ని వ్యతిరేకిస్తారు. ప్రతిపక్షాల పని ఎట్లుందంటే దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు సార్. దేశ ప్రధాని వస్తుంటే వద్దని లేక రాస్తారు, వద్దంటే నిరసన చేస్తారు. యావత్ తెలంగాణ ప్రజల సంబరాలు జరుపుకొని స్వీట్లు పంచుకుంటే వీళ్ళేమో అద్దంకి దయాకర్ గారు నల్ల జెండాలు పట్టుకొని నిరసన తెలియజేస్తారు. అద్దంకి దయాకర్ గారు మాతోని పాదయాత్ర చేసి సార్ రైతుల గురించి, నీళ్ళ గురించి. చెప్పండి దయాకర్ గారు, నిన్న రాష్ట్రం సస్యశ్యామలం అయిందని అందరు పండగలు చేసుకుంటే మీరెందుకు నిరసన చెప్పారు? అయితే సంగప్ప గారు గుడ్డిగా అన్నిటిని వ్యతిరేకించడం కాదు, కానీ ఇప్పుడు చనాకా కొరాట ఉంది. చనాకా కొరాట కంపల్సరీ ఎవరు వచ్చినా అది చేసుకోవాల్సిందే. అది వాళ్ళ భూభాగంలో ఉన్నది. తర్వాత పూర్తిగా ఇది లోయర్ పెన్గంగలో ఉన్నది. వాళ్ళు ఒప్పుకుంటేనే దీనికి అవుతుంది. దీని ఎంత మొత్తం 51,000 ఎకరాలు, ఇది 1.5 TMCతోని గతంలో ప్రతిపాదిత ప్రాజెక్టే. దాన్ని రాటిఫై చేసుకోవడానికి ఇప్పుడు ఇది చేసిండ్రు. దీన్ని చనాకా కొరాట విషయం ఓకే. రెండవది మేడిగడ్డ బ్యారేజ్.
దీనికి మహారాష్ట్రకి ఏం సంబంధం సార్? అసలు తుమ్మిడిహెట్టి కాడ కడుతున్నామంటే అలా ఒక 1800 ఎకరాలు పోతున్నాయి కాబట్టి ఆ 1800 ఎకరాల కొరకైనా మనం ఒప్పందం చేసుకోవాలి. కానీ మీరు అక్కడ కడితే ఆయన భూభాగం మొత్తం మునిగిపోతుందనే 150 కిలోమీటర్ల కిందికి వచ్చి కాళేశ్వరాన్ని కూడా వదిలేసి మేడిగడ్డ కాడ కడుతున్నారు. మీరు ఎంత మీరు దాడ కట్టేది? ఇప్పుడు మీకున్న లెక్కల ప్రకారమే 19.73 టీఎంసీలు అంటే 20 టీఎంసీలు కడుతున్నారు. ఇక్కడ మీరు 20 టీఎంసీల దానికి మన భూభాగంలో కట్టుకుంటున్న దానికి మనకు 1100 పైచిలకు రైట్స్, వాటర్ రైట్స్ ఉన్నాక దీని గురించి మహారాష్ట్రతో మనకేం ఒప్పందం? దీనికి అసలు సమస్య ఎక్కడిది మనకు? ఇక్కడ మీరు అంటున్నారు 1832 ఎకరాలు తుమ్మిడిహెట్టి కాడ మునుగుతున్నదని. ఇక్కడ దీని కొరకే కదా పంచాయతీ అయింది. 5000 ఎకరాలు మునిగితే వాళ్ళకు సమస్య అయిద్దని. దీని కొరకు మనం ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే 50,000 ఎకరాల ముంపు ఈ 3 ప్రాజెక్టుల కొరకు 50,000 ఎకరాల ముంపు ఈడ వస్తున్నది. తుమ్మిడిహెట్టి కాడ మనం ఎంత ఖర్చైన వాళ్ళకి ఇచ్చి 5,000 ఎకరాలు కనుక ముంచే ప్రయత్నం చేసి 152, 154 అని అంచనాలు వచ్చినప్పుడు అది పెంచితే నీకు ఈ లిఫ్ట్లన్నీ లేవుగా. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు 22 ఎత్తిపోతలు మలన్న సాగర్లు ఉండవు. డైరెక్ట్ ఒక లిఫ్ట్తో ఎల్లంపల్లి నుంచి గ్రావిటీతో తెలంగాణ మొత్తం బారడానికి మేము ప్రయత్నం చేసి ఆ రోజు 35,000 కోట్లతోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మీరు దాన్ని 150 కిలోమీటర్ల కిందికి దించి ఇప్పుడు 83,000 కోట్ల రూపాయలు చేసింది దీని ప్రాజెక్టు. ఇది ఇట్లనే ఉంటుందా అంటే ఎస్కలేషన్ 10 సంవత్సరాలు అయినా అనుకో అది 1,10,000, 1,20,000 కోట్లు అవుతాయి కావాల్సిందే నీళ్ళ కొరకు. కానీ ఇప్పుడు మార్చిలో చేసుకున్న ఒప్పందం ఏంది? అయాల కూడా మన సంబరాలు జరిగినాయి కదా, హెలికాప్టర్ల దిగుడు, ధూమ్ధామ్ చేసుడు. మళ్ళీ ఇప్పుడేంది ఇది? ఒకవేళ ఇప్పుడే కరెక్ట్ అయితే మొన్న చేసింది తప్పు, మొన్న చేసిందే కరెక్ట్ అయితే ఇప్పుడు చేసింది ఉత్తదే. ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏంది? వాళ్ళకు బోర్ కొడుతుంది ఇప్పుడు ఫడ్నవీస్కి వాళ్ళు. కానీ మేమేందిరా పోయి మాకేం సమస్య ఉంది దీంట్లో? వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళు ప్రాజెక్టులు కొట్టుకుంటూ మాకేందని వాళ్ళ ఇరిగేషన్ మినిస్టరే స్టేట్మెంట్ ఇచ్చింది, మన తెలుగు పేపర్లనే చూసినాం. ఇవి కేవలం ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి. మీరు 83,000 కట్టు కాకపోతే 100 టీఎంసీలు కాకపోతే 200 టీఎంసీలకు కట్టండి, ఎవరు కాదంటలేదు. అవసరం లేదు దగ్గర, వాళ్ళకి సంబంధం లేదు, అభ్యంతరం లేనప్పుడు మీరు నిజంగా అట్లా చేయాల్సిన అవసరం ఉంటుందని కాదు. నేనేమంటున్నా అంటే ఇది ఎక్కడికి రెండోసారి ఒప్పందాలు ఎందుకు? వాళ్ళ విజన్ వేరు, మా విజన్ వేరు సార్. మేము చెప్తాం, చాలా స్పష్టంగా చెప్తాం. ఒకవేళ కనుక వాళ్ళకి ఈ సోయి ఉంటాయి ఈ నీళ్ళ గురించి చర్చ ఎందుకు జరుగుతుంది సార్? V6 లో 40 సంవత్సరాలు కేంద్రంలో రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ మొన్న మార్చిలో పెట్టిన సంగపారు పెళ్లికి ముందు తొట్ల పెట్టుకుంటారు. అక్కడ ప్రాజెక్టుల నిర్మాణమే జరగలేదంటే కింద పైప్ లైన్, అడ్వాన్స్ మొబిలైజేషన్, దాని కమిషన్ దందా, బ్యారేజ్ ఫోటో చనాకా కోరాట 80% అయిపోయింది. ఉత్త నీళ్ళది నదులు చూపిస్తారు. 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామంటే మేము రైతాంగం యావత్ సంబరాలు జరుపుకుంటా ఉంటే దాన్ని అగ్రిమెంట్ అవసరం అంటే, ఒకవేళ అగ్రిమెంట్ అవసరం లేకపోతే మీరు బ్యారేజ్ల నిర్మాణం చేసింది ఏంది? మార్చిలో చేసింది ఏంది? డీటెయిల్డ్ అగ్రిమెంట్ అండి. ఏదైతే ఏముందండి మీరు ఎట్లా చూస్తారు? అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఒకటి ఏంటంటే ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్ట్ ఏదైతే వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రీడిజైన్ చేసినప్పుడు దాంట్లో సమగ్రత లేదు. ఫస్ట్ బేసిక్ అది నేను చెప్పడం కాదు, ఏ పార్టీ అయినా చెప్తుంది, ఎవరైనా చెప్తారు. సాంకేతికంగా దానికి అనుమతి రాలేదు. అది ఆన్ రికార్డ్ నేను చెప్పేదంతా కూడా. ఎందుకంటే మహారాష్ట్రతో కిరణ్ కుమార్ రెడ్డి గారు మహారాష్ట్ర నుంచి అంతకుముందు చర్చలు జరిగినాయి. ఇంటర్స్టేట్ బోర్డు ఇప్పుడు కొత్తగా ఏమీ లేదు, అదివరకు వేసిండ్రు. దాంట్లో ఏంటంటే ప్రధానంగా ఒక ఏకాభిప్రాయానికి రాలేదు. రాకుంటే మహారాష్ట్ర అన్ని పేపర్లో వచ్చినాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీకు టెక్నికల్ అనుమతి రాకముందు, ఎలాంటి అనుమతులు రాకముందే మీరు ప్రాజెక్ట్ అక్కడ మొదలు పెడుతున్నారు, మాకు అభ్యంతరం ఉన్నది అని మహారాష్ట్ర నుంచి ఉత్తరం రాసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉత్తరం రాసిన, మేము ఆపుతాం పని, మాట్లాడుకున్న తర్వాతనే అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే చేసుకుందామని అన్నారు. కథం అక్కడతో అది ఆగిపోయింది. అది అక్కడ తల ఉన్నది, ఇక్కడ తోకకాడనో పని మొదలైంది, ఇక్కడ డబ్బులు ఖర్చు సరే అది అయినాయి. అంటే ఎవరిది వాళ్ళకు ఉన్నది, మా దగ్గర అవుతుందంటే ఇక్కడ వీళ్ళు నీళ్ళు వచ్చినాయని వీళ్ళు కలగన్నారు. అయిపోయినప్పుడు అది సమగ్రమైన ప్రాజెక్ట్ కాదని అప్పుడు కూడా ఇంజనీర్లు చెప్పిండ్రు. 7 లిఫ్టులు, తర్వాత అప్పుడు కూడా 16 టీఎంసీల నీళ్లు, తర్వాత దానికి 16 లక్షల ఎకరాలు, అట్లా బాగానే చెప్పారు. అయితే దాన్ని ఇప్పుడు రీడిజైన్లో ఏంటంటే రీడిజైన్ చేసిన తర్వాత వాళ్ళు ఎత్తు విషయం 52, 48 అభ్యంతరం చెప్పినప్పుడు దాని మీద ఓ కొలిక్కి రావడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ అంటే ఇప్పుడు మేడిగడ దగ్గర కట్టే కాడ కూడా మహారాష్ట్ర ఉన్నది, అవతల సైడ్ మహారాష్ట్ర. మేడిగడ కాడ కూడా మహారాష్ట్ర, ఒక్క నిమిషం, మేడిగడ కాడ కూడా మహారాష్ట్ర ఉంది, అవతల సైడ్ ఉంది. కాబట్టి అవతల సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకి అభ్యంతరాలు ఉంటాయి. రెండోది అంటే ఇంటర్స్టేట్ నదులకు సంబంధించిన దాంట్లో ఎవరెంత వాడుకోవాలనేది కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి.
ఈ లెక్క ప్రకారం చూసుకున్నప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న అభ్యంతరాలు తొలగించుకొని అక్కడ ఇక్కడ లెక్కలు చేసుకొని సరే అక్కడ నుంచి మనకు కొంత గ్రావిటీ మీద ఎక్కడికి వచ్చినా కూడా ఎల్లంపల్లి వరకే గ్రావిటీ మీద వచ్చేదంతా అక్కడ నుంచి వచ్చినా కూడా కొంత గ్రావిటీ కొంత లిఫ్ట్ ఎల్లంపల్లి వరకే ఎల్లంపల్లి నుంచి అంతా లిఫ్టే వీళ్ళు డిజైన్ చేసినా వాళ్ళు డిజైన్ చేసినా మొత్తం లిఫ్టే అలాంటప్పుడు దాన్ని మనకు నీటి లభ్యత కూడా కిందికి వచ్చినాక ఎక్కువ ఉంది ఇప్పుడు ఎక్కడ అయితే కాళేశ్వరం నుంచి మళ్ళీ మానేరు కలిసిన తర్వాత వచ్చిన నీటి లభ్యత కొంత ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కట్టుకొని దీనికి లిఫ్ట్ కొంత ఖర్చు కూడా పెరుగుతుంది ఇక్కడ లిఫ్ట్ ఎక్కువై అక్కడ గ్రావిటీ తగ్గింది కాబట్టి ఖర్చు పెరుగుతుంది కానీ ఓవరాల్గా మాత్రం కొంత ఉపయోగం ఉంటుంది అనేది అందరి అభిప్రాయం మరి ఏం కట్టని దానికన్నా ఏదో ఒకటి కట్టుకోవాలి కదా అనే దాని మీద ఈ డిజైన్ చేసి ఇప్పుడు ఒప్పందం చేసుకోవడం జరిగింది 2 రాష్ట్రాల మధ్యలో మరి 52 మీద మీరు అనుమతి తీసుకొస్తే ఎందుకు కట్టలేదు అనేది ఒక ప్రశ్న 52 మీద అనుమతి వస్తే అప్పుడే కట్టుకుంటే ఎవరు దానికి వద్దనరు కానీ 52 మీద అనుమతి రాకనే కదా గొడవనే కదా కేంద్ర జల సంఘం కూడా అనుమతి ఇవ్వాలి కదా 2 రాష్ట్రాల మధ్యలో దాన్ని పెండింగ్ పెట్టుకొని పోవడమే జరుగుతుంది కదా కాబట్టి అది రాదు కాబట్టి దాన్ని పెట్టేసి తెలంగాణకు అన్యాయం జరిగింది అనేది మనం తెలంగాణ ఉద్యమంలో బాగా గొడవ చేసినాం ఎందుకంటే గోదావరి నీళ్ళని మనం అసలు ఎక్కడ ఉపయోగించుకోలేదు ఎస్ఆర్ఎస్పి తర్వాత మనం ఎక్కడ ఉపయోగించుకోలేదు నీళ్లను కాబట్టి ఎస్ఆర్ఎస్పి తర్వాత వచ్చిన నీళ్ళని ఇక్కడ కిందికి వస్తుంటే కూడా ఉపయోగించుకోవాలి కానీ ఇప్పటికి కూడా పూర్తిగా ఉపయోగించుకోలేదు మనం ఇచ్చేంపల్లి ఇంకా మనం దాన్ని పక్కకు పెట్టేసినాం ఇంకా కింద మాకు వరంగల్కి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2 కూడా పూర్తిగా నీళ్ళు రాలేదు నల్గొండకు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఇంట్లో చెప్పిన దాంట్లో కూడా ఏంది అని అంటే వరంగల్ జిల్లాకు నీళ్ళు వస్తాయనే తప్పు ఈ ప్రాజెక్టు ద్వారా ఇది చెప్పడం పెడుతున్నారు మాట్లాడుతున్నారు కానీ రావు అది కరీంనగర్కు పార్ట్ ఆఫ్ నిజామాబాద్ పార్ట్ ఆఫ్ కొత్త మెదక్ మాత్రమే ఉపయోగపడుతుంది నల్గొండ కూడా వచ్చేది చాలా తక్కువ సరే ఏదో ఒకటైతే ప్రాజెక్టు ఇప్పుడు మీరు 8 జిల్లాలకు వస్తాయని చెప్తే మేము ఇరిగేషన్లో 30 నుంచి పనిచేస్తాను 8 జిల్లాల కంటే రాసింది ఇది వరకు కూడా వరంగల్ నీళ్ళు వస్తాయని రాసింది ఇప్పటి వరకు 40 ఏళ్లలో ఒక సుక్క నీళ్ళు రాలేదు ఎస్ఆర్ఎఫ్ స్టేజ్ వరకు స్టేజ్ కాలువలు లభిండ్రు కాలువలు ఉన్నాయి 1000 కోట్ల రూపాయలు పెట్టి కాలువలు లభింది ఇప్పటి వరకు నీళ్ళు రాలే కాలువలు నేను చెప్పడం కాదు ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పిండ్రు కాబట్టి అగ్రిమెంట్ చేసుకున్నాం తూకాడు ఉన్నాడు నేను కుసప్పలో ఉన్నది కాబట్టి నాకు తెలుసా బాధ ఏందో ఆగనా నేను చెప్పని నాకు తెలుసా బాధ కాబట్టి నేను తప్పుపడతా నేను ఎన్ని వస్తాయనే దానికి నేను చెప్తున్నా వరంగల్ రావడం కష్టం దానికి ఆల్రెడీ ప్లాన్ చేయాలని చెప్తున్నాను నేను ఒకరిని చెప్పాను ఇంజనీర్లు చెప్తున్నారు రిటైర్డ్ ఇంజనీర్స్ ఒక మెమో ముఖ్యమంత్రి గారికి అంటున్నారు నుంచి హుజరాబాద్ వరకు కొంత ఉపయోగపడుతుంది అండి అది ఇప్పుడు వాళ్ళు చెప్పేది అదే 18 లక్షల ఆయకట్టు స్థిరీకరణ దానికి అంటారు కదా ఎస్ఆర్ఎస్ పికింగ్ చాలా మిగిలినాయి మంచిగా చేద్దరు ఇప్పుడు ఒక మాట వారు చెప్పకముందు గతంలో ఇదే V6 లో సంగప్ప గారి ఆధ్వర్యంలో అద్దంకి దయాకర్ గారు మేము ఇద్దరం డిస్కషన్ లో పాల్గొంటే ఈ అగ్రిమెంట్ కాదు మేము మీకంటే ముందే అగ్రిమెంట్ వేసుకొచ్చుకున్నాము ఒక అగ్రిమెంట్ కాగితం తీసుకొచ్చి చూపించిన సంగప్ప గారు మళ్ళీ ఇవాళ ఏమంటున్నాడు మహారాష్ట్రకు మనకు ఒప్పందం ఎందుకు అసలు V6 ఛానల్ లో మీరే చూపించారు అగ్రిమెంట్ కాపీ తీసుకొని వచ్చారు అదే చెప్పబోతున్నా ఒకవేళ మీరు వేసుకున్న అగ్రిమెంట్ ఇప్పటికీ ఒకటి ఇప్పుడు వేణుగోపాల్ గారు కూడా చెప్పాల్సింది ఏంటంటే మేడిగడ్డ కాడ కట్టడం వల్ల ప్రయోజనం అంటే 1164 టీఎంసీలు తుమ్మిడిహెట్టి కాడ 1600 టీఎంసీలు మేడిగడ్డ కాడ ఇంకా నువ్వు ఇంద్రావతి కలిసినాక 2000 టీఎంసీలు నీకు కావలసిన టీఎంసీలు ఎన్ని నీకు తుమ్మిడిహెట్టి కాన్నైనా మేడిగడ్డ కాన్నైనా ఇంకెక్కడైనా నువ్వు లిఫ్ట్ చేసేది 120 days ఇంటూ 240 టీఎంసీలు నీకు కావాలి 240 ఎస్ ఆఫ్ కోర్స్ 300 టీఎంసీని కూడా మంచిగా వచ్చినప్పుడు ఎత్తుకోవచ్చు అనుకుందాం నీకు ఇక్కడ 1124 ఉంది కదా 148 ఒక 2 meters పెంచుకుంటే నీకు ఆడ 4 టీఎంసీ స్టోరేజ్ ట్యాంక్ తుమ్మిడిహెట్టి కాడనే ఉంటుంది కదా 72 కిలోమీటర్లు నీకు గ్రావిటీతో వచ్చే ప్రయత్నం ఇక్కడ ఉంది కదా సరే వదిలే కిందనే మీరు 7 మండలాలు బీజేపీ ఆయన ఇవ్వచ్చా పోలవరం కోసం దీని కొరకు 5000 ఎకరాలు తేడా ఏమా ఈయన ఉన్నది ఏమైనా మీ ఇద్దరం పంచాయతీ పెట్టుకుంటే చూసుకుంటా మీరు కడితే కట్టరు లేకపోతే లేదని ఆయన సొమ్మేం పోయేది లేకుండా కాబట్టి వచ్చి ఒప్పంద పత్రాలు తీసుకుంటాడు మోడీ 7 మండలాలను ఈ రోజు తెలంగాణ ప్రాంతాన్ని మొత్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ కి తరలించిండు వాళ్ళ మేము అందులో పోలవరం కడతామని పెట్టిరా లేదా వీళ్ళు పోలవరం కడితే ముఖ్యంగా ప్రధానమంత్రితో చెప్పించారా లేదా మేము వచ్చినాక దాన్ని అమలు చేసినాం బిల్లులో ఉన్నదాన్ని అమలు చేసినాం మేము కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏం రాయలేదు మళ్ళీ బిల్లును ఒకటి తిరగ రాయలేదు జాతీయ హోదా చేవలకు రావాలి అంటే సంబంధం లేదు కదా తెలంగాణ ప్రభుత్వం మన పైసలతోనే కట్టుకోవాలన్నా మీరేం ఇయ్యరా గోదావరి రివర్ వ్యాలీ మీద దాదాపు ఇప్పుడు ఇన్ని ప్రాజెక్టులు అవుతున్నాయి
ఇది పూర్తిగా తెలంగాణ ప్రజల మీదనే భారం పడే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చి మీ ప్యార్ కావాలని నేను అన్నాడు, ఆయన ప్యార్ ఇచ్చిపోయిండు, మరి పైసలే ఒడిగాలి. ఎవరిని సొమ్ముతో కడతారు? ఇప్పటికి 1,23,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 62,000 కోట్ల అప్పుతో ఉన్న మనం ఇప్పుడు మనం ఇరిగేషన్ కన్ఫైన్ అయిద్దాం. ఇరిగేషన్ రిలేటెడ్ కదా, ఇరిగేషన్. ఆయన ఏమంటారు, మీరు ఆ 3,000 ఎకరాల ముంపుకు మీరు ఒప్పించవచ్చు కదా అంటున్నారు. ఆయన అవి ప్రస్తావించారు. అక్కడ మునుగుతాయి కదా, 152 మీటర్లు ఎత్తు కడితే అక్కడ 3,000 ఎకరాలు మునుగుతుందనే కదా మనం ఇక్కడ మార్చుకున్నాము. దాన్ని బీజేపీ ఒప్పించచ్చు కదా, కేంద్ర ప్రభుత్వం ఒప్పించచ్చు కదా ఆయన ఉద్దేశం. అక్కడ మునిగినప్పుడు అక్కడ ప్రజల ఇష్టాలు, బీజేపీ గవర్నమెంట్ ఉంటే బీజేపీ ప్రజలు, అక్కడ బీజేపీ గవర్నమెంట్, అక్కడ స్టేట్ అక్కడ ఇష్టం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ నువ్వు ఇష్టం ఉన్నంత కడతా అన్నప్పుడు మా ప్రాంతం మునుగుతుంది బాబు, కాబట్టి నువ్వు దాన్ని మేము ఒప్పుకోను వాళ్ళు అన్నప్పుడు ఇప్పుడు దాన్ని ఇప్పుడు మనం అల్మట్టి మీద కూడా మనం ఇక్కడ గొడవ చేసినాం, బాబ్లీ మీద కూడా గొడవ చేసినాం. మనం ఎందుకు చేసినాం? అయితే అట్లనే ఇప్పుడు మనం ఎక్కడ గోదావరిని తీసుకొచ్చినా కూడా ఎక్సెప్ట్ గోదావరి మీద చెప్తున్నాను, ప్రాణాయితం చెప్తలేను, ఉపనదుల మీద చెప్తలేను, ఎక్కడ తీసుకున్నా లిఫ్టే. ఎస్ఆర్ఎస్పి తర్వాత మనం ఎక్కడ కట్టినా కూడా లిఫ్టే. అయితే లిఫ్ట్ అనేది నేను చెప్పడం కాదు, వాళ్ళకు కూడా తెలుసు గోదావరి మీద ఎక్కడ తీసుకున్నా లిఫ్ట్ తీసుకోవాలి. లిఫ్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న దాంట్లో తక్కువ ఖర్చుతో తీసుకోవాలి. వాళ్ళ అభ్యంతరం చెప్పినప్పుడు ఎంతవరకు అయితే వాళ్ళకు మనకు అనుమతిస్తున్నారో అంతవరకు ఉపయోగించుకొని తక్కిన నీళ్ళను కింద లభ్యత ఉన్నది కాబట్టి అక్కడక్కడ బ్యారేజీలు కట్టుకుంటూ లిఫ్టులు చేసుకుంటూ మనం టోటల్ సాధ్యమైనంత వరకు ఉపయోగించుకోవాలనేది అంతకుముందు ప్రభుత్వం మేము డిజైన్ చేసిన దాంట్లో కూడా అదే చెప్పినాం. మేము కూడా నదీ జలాల మీద పోరాటాలు చేసినాం. అయితే అది చేసుకున్న దాంట్లో ఇప్పుడు కింది నుంచి మీ దాకా కూడా అన్ని లిఫ్ట్లే. తుపాకులగూడ దగ్గర కట్టినా, లేకపోతే ఇంకా పైన కట్టినా, ఇచ్చంపల్లి కట్టినా కూడా ఆడ కూడా గ్రావిటీ లేదు. కాబట్టి ఇది కూడా గ్రావిటీ లేదు. ఈ విధంగా ఒక్క మీటర్ పెంచితేనే మన మహారాష్ట్ర అగ్రిమెంట్ వస్తుంది. 100 మీటర్స్ లో మనకు నది గర్భమే మునుగుతుంది ఇప్పుడున్న అంచనాల ప్రకారం. ఒక్క మీటర్ పెరిగితేనే మహారాష్ట్ర మనకు ఒప్పుకోవాలి ఇప్పుడున్న లెక్క ప్రకారం. ఏది మేడిగడ్డ కాడ దీన్ని కూడా దీంట్లో పెట్టేసిండ్రు ఇప్పుడు వీళ్ళు. మీరు ఒకసారి దాన్ని చూస్తే ఒప్పంద పత్రంలో చూస్తే ఎందుకు మనకు 19 టీఎంసీలే బౌండరీ మహారాష్ట్ర మీకేంటి అభ్యంతరం? తెలంగాణ ఎత్తు పెంచుకోండి. జీవన్ రెడ్డి గారు ఏం అవసరం లేకుండా మహారాష్ట్ర ఒప్పందం చేసుకున్నారు మేడిగడ్డ దగ్గర ఒకటి. తర్వాత నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మేము గవర్నమెంట్ లోకి వస్తే ఒప్పందం రద్దు చేస్తామని కూడా అన్నారు. అంటే గతంలో ఏం చేస్తారు సార్, గుడ్డి గుర్రం పన్నుదో మీరు గతంలో వీళ్ళు అధికారంలో లేరా? ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, పక్క రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రాన్ని కేంద్రంలో 40 ఏళ్ళు పరిపాలించారు కదా సార్. కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంది ఈ రాష్ట్రంలో అంటే అవ్వ బువ్వ పెట్టదు అడుక్కొనియదట. వాళ్ళు పెట్టలేరు 40 సంవత్సరాలు. ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే కనీస సౌకర్యాలైనా మంచినీళ్ళు ఇవ్వలేదు, సాగునీరు ఇడిసబెట్టండి, తాగునీరుకి ఇవ్వలే. ఇవ్వలే. వాళ్ళు ఏమంటారంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మేము ఇట్లిస్తాం అట్లిస్తాం. గతంలో మీరు వేసింది ఏంటండి, పెళ్లి కాకుండా ముందు తొట్ల పెట్టుకున్నట్టు తెలంగాణలో సామెత ఉన్నది చూడండి. దాని ప్రకారం అంటే అవ్వ బువ్వ పెట్టదు అడుక్కొనివ్వదు. మేమేమంటే చాలా స్పష్టంగా గతంలో వీళ్ళు పనులు కింద పంచాయతీల మీద బ్యారేజీల నిర్మాణం లేదు, అగ్రిమెంట్ లేదు. మరి 40 సంవత్సరాల నుంచి ఒకవేళ కనుక కేంద్రంలో మీరే ఉన్నారు, పక్క రాష్ట్రంలో మీరే ఉన్నారు, ఈ రాష్ట్రంలో మీరే ఉన్నారు, మీరు అనుకుంటే ఒప్పందాలకు ప్రాబ్లం ఎక్కడండి? ఇవ్వాలంటే అక్కడ బీజేపీ ఉంది, ఇక్కడ టీఆర్ఎస్ ఉంది. ఈ ఏదైతే నిన్న జరిగిన ఒక ఒప్పందం ఉందో 3 నదులపై 3 బ్యారేజీల నిర్మాణం ఒప్పందం ఉందో ఇది ఒక చారిత్రాత్మకం. దేశంలోని 29 రాష్ట్రాలకు ఆదర్శం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే నీళ్ల కోసం దేశాల మధ్య యుద్ధం జరిగింది, నీటి కోసం రాష్ట్రాల మధ్య యుద్ధం జరిగింది. సమైక్య రాష్ట్రంలో కర్నూలుకు మనకు యుద్ధం జరిగింది. చెప్తా ఉన్నా ఈ విధంగా జిల్లాలకు, రాష్ట్రాలకు, ప్రాంతాలకు ఒడ్డుకాడ రైతుకు సంగపకు నాకు పంచాయతీ జరుగుతుంది నీళ్ల గురించి, బుక్కే నీళ్ల గురించి. ఇద్దరు రైతుల మధ్య ఎగ్జాంపుల్ చెప్తున్నాను సంగప్ప గారు, మీకు రైతు భూమి అంటలేదు. అట్లాంటి తరుణంలో సీదా 40 లక్షల ఎకరాలకు తెలంగాణ 8 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులకు నీళ్లు అందే విధంగా మేము తీసుకొస్తామంటే దాని హైట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. తక్కువ మీరు చేయలేరు. మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేరు? గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు పోయి సంతకాలు పెట్టుకున్న కాగితం తీసుకొచ్చి మా దయాకర్ గారు చూపించింది ఇంతకుముందు ఇదే V6 ఛానల్ బాగా మళ్ళా చెప్తాను. ఒకవేళ అదే నిజమైతే ఇవాళ V6 ఛానల్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర వెళ్ళవలసిన అవసరం ఉంటుండేనా? ఈ డిస్కషన్ అవసరం ఉంటుండేనా? మేమేమంటామంటే మీకు నీళ్ల మీద సోయి లేదు, ఎందుకంటే తెలంగాణ సస్యశ్యామలం కాకూడదని సమైక్య రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి నీళ్లు ఉండద్దు, వీళ్ళు మంచిగా ఉండద్దు అన్న ఉద్దేశంతో జరిగిన సంఘటనగా మేము భావిస్తా ఉన్నాం. ఇంకో విషయం నేను చెప్పినాక ఇప్పుడు మేము అంటున్నామండి 3 అగ్రిమెంట్లు ఉన్నాయి సార్. కాంగ్రెస్ చేసుకున్నది,
TRS 2 అగ్రిమెంట్ చేసాం కానీ బుల్లెట్ దిగిందా లేదా, నీళ్ళు వచ్చినాయా లేవా? TRS 1 TRS 2 మునిగేది వంద ఏం లేనప్పుడు ఆయన సొమ్మేం పోయింది నీతో ఒప్పందం చేసుకుంటారు. నేను మేడిగడ్డ కాడ కడతలే, మన భూభాగం ముంచట్లే, 1,00,000 ఎకరాల మన భూభాగం ముంచట్లే. ఆంది 1800 ఎకరాలు మునిగితే మాత్రం కేసీఆర్ కంటనీరు పడతాడు. ఇవాళ గోండులతో మన కొండరెడ్లు గుత్తికోయలు మొత్తం కూడా ఆంధ్రాలో మునిగి పోలవరంలో పోవడానికైతే ఈయన ఒప్పుకుంటాడు కేసీఆర్. 1,00,000 ఎకరాలు మాత్రం తెలంగాణ ప్రాంతంలో ముంచడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతంలో 1,00,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు ముంచుతున్నాడు. తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది. అది చీకటి ఒప్పందం. మీరు మొన్న చేసుకుంది చీకటి ఒప్పందమా, ఈ రోజు చేసుకుంది చీకటి ఒప్పందమా? ఈ రోజు గుర్రాల మీద గాడిల మీద ఊరేగిస్తున్న అవసరం మనకు ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా ప్రాజెక్టుల మీద చర్చలు జరిగినప్పుడు ఇలాంటి ఏది ఆకాశార్మాల నుంచి పూలు జల్లుకొని ఇట్లా చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా ఈ భారతదేశం మొత్తంలో? ఇప్పుడు మీరు కట్టే 20 లక్షల ఎకరాల ఇట్లాంటి ఒప్పందం నిల్లంపల్లిలో ఎల్లంపల్లి 20 టీఎంసీ ఒక్క టీఎంసీ వాడుకోవద్దు టీఆర్ఎస్ పార్టీ. ఎల్లంపల్లి నుంచి మిషన్ భగీరథకు ఒక్క టీఎంసీ వాడుకోవద్దు. ఎవరు కట్టిరు ఎల్లంపల్లి? ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ లో భాగం కాదా? మీ మోడీ వస్తాడు, ఆ నీళ్ళనే వదిలి నల్లా తిప్పిపోతాడు. ఎందుకు మరి ఈ రోజు ఆయన మాట్లాడతలేడు? బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? కేవలం ఎవరైనా ప్రధానమంత్రి వస్తే, ఇప్పుడు వేణుగాల్ గిట ఉన్నది కాబట్టి చెప్తున్నారు, ఎవరైనా ప్రధానమంత్రి వస్తే జాతీయ ప్రాజెక్టు ఓపెనింగ్ ఇక్కడికి వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టులో అంతర్భాగమైన ఆ ప్రాజెక్టులోని మిషన్ భగీరథ ఏదైతే ఎన్ రూట్ లో ఇచ్చే వాటికి తీసుకుంటే ఓపెన్ చేసడానికి వచ్చిండు ఆయన. ఈయన ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ అవినీతికి మోడీ బాసటగా నిలబడబోతుండా? ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఇవన్నీ చీకటి ఒప్పందాలు భాగాల. ఇలా బీజేపీ టీఆర్ఎస్ కలిసి మహారాష్ట్ర తెలంగాణ కలిసి ఒప్పందాలు, రాజకీయ ఒప్పందాలు ఉన్నాయా? ప్రభుత్వంలో కలవడానికి కలిసి బీజేపీ ప్రాజెక్టులు అంటే చేస్తున్న అవినీతికి బీజేపీ మద్దతు ఇప్పుడు బీజేపీ మళ్ళీ ఒక దేశ ప్రధాని స్వయంగా వచ్చి మీరు నంబర్ 1 అయ్యా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మంచినీళ్ళు తాగిపిస్తున్నావు, యూఆర్ ద గ్రేట్, యూఆర్ ద సూపర్ అని చెప్పి చెప్తా ఉంటే దాన్ని కూడా అంటే దేశ ప్రధాని మా పార్టీ, ఆ ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ, దేశ ప్రధాని టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ రాము నెత్తిన నీళ్ళు చల్లుకుంటాడు, మోడీ వచ్చి గజ్వేల్కి నీళ్ళు ఇచ్చిపోతాడు. అదే ప్రాజెక్టు. ఏ ప్రాజెక్ట్ ఇవ్వాలి కాదు, అన్ని ప్రజల డబ్బులతో కట్టినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టినా కూడా ఆ పైప్ లైన్ తీసి మళ్ళీ ఇంకో పైప్ లైన్ ఎత్తారా? కొత్త గవర్నమెంట్ వస్తే చెప్పాలి కదా. వినండి చెప్పాలని మీరు చెప్పుకోండి, కానీ రాజకీయంగా ఎవరి వాళ్ళు చెప్పుకుంటారు. ఓ లైన్ వేసారు, ఆ లైన్ నుంచి అందుబాటులో ఉంది కాబట్టి దాని నుంచి తీసుకొని మిషన్ భగీరథ లింకప్ చేసి ఆ ప్రాజెక్టు ఫస్ట్ ఒక సింబాలిక్గా ఒక మంచి పని చేస్తున్నారు కాబట్టి మేము అనలేదని అవినీతి జరిగిందా ఏం జరిగిందా అనేది సబ్జెక్ట్ కాదు. అది ఒకవేళ జరుగుతుంది ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ గవర్నమెంట్ రెస్పాన్స్ అయితే దానికి సంబంధించిన పద్ధతి ఉంటుంది, దాని చట్టం ఉన్నది, అవన్నీ ఉన్నాయి. కానీ ఒకటినే ప్రధానమంత్రి నల్లదిప్పిపోయింది అంటే నల్లదిప్పడం అంటే అది ఒక ప్రాజెక్టు, అది మిషన్ భగీరథ ప్రాజెక్టు, అది 30-40 వేల కోట్ల ప్రాజెక్ట్. అది దానికి ఇనిషియల్గా వాళ్ళు తీసుకొని ఓ 2-3 గ్రామాలు దాన్ని సక్సెస్ చేసి పెట్టారు కాబట్టి మోడల్గా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. పైలట్ దాంతో పాటు ఇంకొక 4-5 ప్రాజెక్టులు కూడా ఆయన ఓపెన్ చేసుకోవడం. ఒక్క నిమిషం ప్రాజెక్టు ఓపెన్ చేసిండు, దాన్ని కూడా రాజకీయం చేసి విమర్శిస్తే సరైనది కాదు, అది మర్యాద కూడా కాదు. కాబట్టి అదేం ప్రజలకు నష్టం చేసేది కాదు. ఒక్క నిమిషం, అది ప్రజలకు నష్టం చేసేది కూడా కాదు. ఇవాళ మీరు ఇరిగేషన్ విషయం కాబట్టి డ్రింకింగ్ వాటర్, సాగునీరు, త్రాగునీరు ఈ రెండు కూడా మన తెలంగాణ ప్రాంతానికి చాలా ముఖ్యం. గోదావరి నీళ్ళు మొత్తం కూడా యూటిలైజ్ చేసుకోవాలి. కృష్ణా నీళ్ళు లేవు, ఉన్న నీళ్ళకి అన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం, అక్కడ పంచాయతీ నడుస్తున్నది. ఎట్లా ఆ నీళ్ళు ఎట్లా పంచుకోవాలనేది ఇప్పటికీ పంచాయతీలు నడుస్తున్నాయి. ఇంకా ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ మన గోదావరి మీద నీళ్ళుండి మొన్న వర్షం పడ్డది, గోదావరి ఉప్పొంగిపోయింది. కానీ ఇక్కడ కుంటల చెరువులలో నీళ్ళు లేవు. ఎక్కడో ఆ జంగల్లో వర్షం పడుతుంది, ఉప్పొంగిపోతున్నది, కానీ మనం నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు పంటలన్నీ ఎండిపోతున్నాయి. మరి ఈ నీళ్ళని రావాలంటే ఎక్కడ ప్రభుత్వాలు ఎవరైనా ఉండనియండి, రాజకీయాలు అవసరం లేదు. ప్రభుత్వాలు ఎవరైనా ఇప్పుడు కాటన్ కూడా కట్టిండు, మనం ఆయన బొమ్మ పెట్టుకున్నాం, తప్పే ఉన్నది, రాజకీయం చేస్తలేం కదా. మీరు కట్టినా మీ బొమ్మ పెడతాం, వాళ్ళు కట్టినా వాళ్ళ బొమ్మ పెట్టుకుంటారు. ప్రజలు ఎవరు ప్రాజెక్టు కడితే వాళ్ళ బొమ్మ పెట్టుకుంటారు, ఎవరు నీళ్ళు తీసుకొచ్చిస్తే వాళ్ళని దేవుడని మొక్కుతారు, బుక్కడంత అన్నం తింటారు. దానికి ఇంత రాజకీయం చేసి కయ్యాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ 60-70 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన గోదావరి నీళ్ళు యూటిలైజేషన్ చేసుకోలేకపోతున్నందుకు సిగ్గుపడాలి మనం. కాబట్టి ఇప్పటికీ నీళ్ళు వస్తలేవు. కాలువల్లో అవుకున్నాం, బొచ్చడు రూపాయలు పెట్టి ప్రజలు ఇచ్చిన డబ్బులతో కాలువల్లో వినాం, కాలువల్లో పిచ్చి మొక్కలు మొలుస్తున్నాయి. ఆ కాలువలు ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి, ఎట్లా నీళ్ళు తీసుకురావాలి, ఎట్లా దాన్ని కళ సాకారం చేయాలనే దాని మీద అందరం కలిసి చేసుకోవాల్సింది
పోయి ఈ గొడవలు పడి ఇవన్నీ చేసి చేయడం ఉపయోగం కాదు. ఇప్పుడు మనం కడుతున్న ప్రాజెక్టులు ఏవైతున్నాయో, లిఫ్ట్ ఇరిగేషన్లు ఏవైతున్నాయో అవి తక్కువ ఖర్చుతోని ఉన్నంతలో సాధ్యమైనంత కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కట్టిన వాటిని మనం వ్యతిరేకించడం కాదు, ఇప్పుడు కట్టిన తర్వాత బ్యారేజీలు కట్టిన తర్వాత నీళ్లు ఎక్కడెక్కడికి వస్తే ఈజీ తక్కువ ఖర్చుతో వస్తాయి అనేది కూడా ఒక అంశం. దాంట్లో కొంత టీఆర్ఎస్ వాళ్ళకు అనుకూలమైన ప్లేస్లో తీసుకుపోతున్నది, దాని మీద గొడవలు నడుస్తున్నాయి. అవన్నీ మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఓవరాల్ బ్యారేజ్ కట్టడాన్ని మనం వ్యతిరేకించవద్దు. అదే కాకుండా ఇంకా కింద చాలా నీళ్లు వేస్ట్ పోతున్నాయి. ఇంద్రావతి వరకు మనకి ఇంద్రావతి కింద వచ్చే నీళ్లు వేస్ట్ పోతున్నాయి. అవన్నీ కూడా కట్టుకొని ఇంకా మనకు నల్గొండకు, వరంగల్కు, ఇంకా వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. మీరు టెక్నికల్ డిజైన్స్ అప్పుడు బీజేపీ మీద చెప్పండి. ఇప్పుడు చెప్పినా కదా మీరు మా ప్రధానమంత్రి వచ్చాడు. బీజేపీ విధానం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచివే అని అంటున్నారు. ఒక నిమిషం, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది కదా. ఇది కాదు మీరు పెట్టిన ప్రాణహిత ప్రాజెక్టు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఈ ప్రాజెక్టును కిరణ్ కుమార్ రెడ్డి గారు అయిపోయేంత వరకు మీరు టెక్నికల్ డిజైన్స్ ఎందుకు పూర్తి చేయలేదు, ఎందుకు బడ్జెట్ అలొకేషన్ చేయలేదు, పూర్తి చేయలేదు. రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి ఏం విమర్శించిండు, పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ తోని కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలకు నీళ్లు వస్తాయి ద్వారా అని చెప్పి అప్పుడు వెంకటస్వామి గారు దాన్ని పోరాటం చేస్తే రాజశేఖర గారు పెట్టారు. ఆ తర్వాత పోరాటంతో ఏందో చెప్పాడు, ఆ పాయింట్ ఇంకేది మిస్ అయిందో చెప్పాడు. వినండి, మీరు వచ్చి ఓపెన్ చేసిపోయింది 56 టీఎంసీలు, 16 టీఎంసీలు ఇండస్ట్రియల్కు, 10 టీఎంసీలు ఎన్ రూట్కు, 30 టీఎంసీలు హైదరాబాద్ సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టుకు మిషన్ భగీరథ అని గజ్వేల్లో బొక్క పెట్టిన దానికి నల్లా తిప్పడానికి వచ్చిపోయింది మీ ప్రధానమంత్రి. 16.3 టీఎంసీలు ఎల్లంపల్లి ఏదైతే ప్రతిపాదిత ప్రాజెక్ట్ ఉందో 56 టీఎంసీలు ఆ రోజు 10 లక్షల ఎకరాలు మాత్రమే చేసింది. ఇలా మీరు దాని మీద మీ విధానం మీద ఈ దేశం అనారోగ్య పరిస్థితిలో ఉండడానికి దౌర్భాగ్య అది కాంగ్రెస్ ప్రభుత్వం. కనీస సౌకర్యాలైనటువంటి మంచినీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పటి వరకు నల్గొండ వాళ్ళ సొంత జిల్లాలో, మా అద్దంకి దాగార్ జిల్లాలో ఒక్కసారి వెళ్ళి చూస్తే V6 ఛానల్ తీసుకుపోతే ప్రజల యొక్క ఈ వాటర్ వినండి సార్, ప్రజలు అనారోగ్యంగా ఉండడానికి, కార్పొరేట్ హాస్పిటల్ కలకలడానికి ఈ మంచినీళ్ళే సార్ కారణం. ప్రతి ఒక్క ప్రాబ్లానికి ఇలా ప్రధానంగా అట్లాంటి మంచినీళ్లను మేము ఇనాగ్రేషన్ చేసి స్వయంగా దేశ ప్రధాని వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే దాన్ని విమర్శించడం ఎంత కొత్తగా ఏమిచ్చారండి? నీళ్లు రావు చిత్తశుద్ధి ఉంటే, మీకు సోయి ఉంటే, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందండి? ఈ మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? అక్కడ ఉన్న కెమెరామెన్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇంట్లో ఫిల్టర్ నీళ్ళు వచ్చినాయని నీకు ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ నీకు తెచ్చిచ్చింది ఏంటంటే తెలంగాణ నీ చేతిలో పెట్టింది. దాన్ని మోసం చేయకు, దాన్ని అన్యాయం చేయకు, ప్రజల సొమ్మును దోచుకోకండి అని చెప్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళం ఇచ్చిన కాంగ్రెస్ మెడల్ వంచి కేంద్రంలో ఉన్న సంగప్ప గారు తెలంగాణ మళ్ళీ మాట్లాడదాం. అంటే మీరు నిన్న చేసుకున్న ఒప్పందం, రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం చీకటి ఒప్పందం, దానివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. మేము అధికారం కోసం రద్దు చేస్తామని చెప్పి మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి గారు వస్తారు. లక్షల మంది ఇక్కడ రిసీవింగ్ కు వెల్కమ్ పలుకుతాం. ఆ సంబరాన్ని చూసిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారా, బాధగా ఉన్నారా? ఎందుకు సంతోషంగా కాదు, ఊర్లలో చేసిన ఒప్పందాలు చీకటి ఒప్పందాలు అని చెప్పి నిరసన తెలియజేస్తున్నారు కదా సార్. మేము ఇక్కడ చీకటి ఒప్పందాలు చేశాం సార్. మీకు చేతగానిది, మీరు చేయలేనిది, మీకు మాట్లాడరానిది, మీరు పక్క రాష్ట్రంతో ఒప్పందం చేసుకునే దమ్ము లేని ప్రాజెక్టులను మేము ఇలా ఒప్పందం చేసుకొని ప్రాజెక్టులు కట్టారు, కింద కాలువ దంపుతారు, దానికి అడ్వాన్స్ మొబిలైజేషన్ ఇస్తారు. అది వాళ్ళ చరిత్ర. కాంగ్రెస్ మీ సారే ఉన్నాడు కాంగ్రెస్, మేము మీ సారే ఉన్నాడు కాంగ్రెస్.
ఆయనే చేసింది ఆ ప్రాజెక్ట్ అడుగు. ఆయన గెలవడా? సిద్దిపేటకి కడియం శ్రీహరిని అడుగు. ఏంటంటే నేను కడియం శ్రీహరిని అడుగు. పేరేంటి తుమ్మల నాగేశ్వరరావుని అడుగు. మేమేమంటామంటే ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఒకవేళ మేము చేసేది కరెక్ట్ కాకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు కదా. రానున్న ఎన్నికల్లో కానీ రేపు పొద్దున కానీ మేము చెప్పే ప్రాజెక్టుల నిర్మాణం జరగకపోతే, రైతులకు నీళ్లు ఇవ్వకపోతే, ప్రతి గుంటకు ప్రతి ఎకరాకు మొత్తం యావత్ తెలంగాణలో 1 కోటి ఎకరాలు నీళ్లు ఇవ్వకపోతే మాకు బుద్ధి చెప్తారు. ఇదొక సమస్య ఉంది. 1 కోటి ఎకరాలు కలిసి 1 కోటి ఉంటుంది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ మేము వచ్చినాక రద్దు చేస్తామనే ముచ్చటే అది గాలి మాట అది. ఎందుకంటే వాళ్ళ అధికారం తర్వాత మర్చిపోండి సార్, మీరు 20 ఏళ్ళు మర్చిపోండి సార్. ఎందుకు రాదు లేదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ వాళ్ళు అన్నట్టు వాళ్ళ కళ వాళ్ళకుంటే ఉండని, వాళ్ళ అధికారం వస్తారు. వస్తే ఇప్పుడు కట్టిన ప్రాజెక్ట్ రద్దు చేస్తారా వాళ్ళు? చేయగలుగుతారా వాళ్ళు? ఎందుకు గట్టిగా మాట్లాడతారు? ఎట్లా చేస్తారు వాళ్ళు? ఎట్లా చేస్తారు చెప్పండి నాకు. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంజన్లు పెట్టి అక్కడ బ్యారేజ్ కట్టి నీళ్ళు తీసుకొస్తుంటే దాన్ని అంతా మళ్ళీ ఇచ్చకూడతారా వీళ్ళు? ఏం మాట్లాడతారు వాళ్ళు? అంటే మొత్తం ఇచ్చకూడతారా? అగ్రిమెంట్ అంటే నువ్వు మహారాష్ట్ర మీరు చేసుకున్న అగ్రిమెంట్ ఒప్పందం చింపేస్తారు కావచ్చు, కాయిదా చింపేస్తారు కావచ్చు. కన్స్ట్రక్షన్ చేసిందని ఏం చెప్తారు? కూలగొడతారా? ప్రజలు ఊరుకుంటారా? ఇప్పుడు సంవత్సరాల ప్రాజెక్టు కట్టినట్టు మీరు పైప్ లైన్ వేసిండ్రు గోదావరి బీజేపీ బాక్రానంగల్ కట్టిరా, నర్మదా కట్టినరా, లేకపోతే మీరే ఉంటారు మొత్తం ఒక ప్రాజెక్ట్ కట్టిన ఇప్పుడు 2 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో మేడిగడ్డ ఇప్పుడు నువ్వు బాక్రానంగల్కు ఎక్కడికొక్కడ ఎందుకు పోతున్నావు? స్వతంత్రం ఒక్క నిమిషం, మనం ఇక్కడ తెలంగాణ కన్ఫైన్ కావాలి. మీరు 70 ఏళ్లలో సింహభాగం మీరే పరిపాలించారు, బాక్రానంగల్ కట్టిరు, నార్జన్ సార్ కట్టిరు. వాటిని ఎందుకు కట్టిరని ఎవరు ప్రశ్నించలేదు. ఇప్పుడు కట్టిన దాని కింద మార్కులు వేసుకుంటే మీరు వేసుకొని మేము అర్థం. ఇప్పుడు దాని ముచ్చట ఎందుకు అవి కట్టలేదని మేము లేవాలంటే మేము కట్టినామని చెప్పుండ్రి. ఇప్పుడు మీరు ఎక్కడ కట్టిరు? రెచ్చిపోయి ఓహో ఆహా మేము ఇట్లా ఇచ్చిన నేను చెప్తాను. ఓహో ఆహా అని చెప్తా ఉన్నా సార్. 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి సంవత్సరంకు 50,000 ఎకరాలకు 50,000 ఎకరాలకు ఇవ్వలేదు సార్. తెలంగాణలో 47 లక్షల ఎకరాలు, 47 లక్షల ఎకరాలు, 34 లక్షల ఎకరాలు మొత్తం బోర్ల కింద ఉంది. ఆ బోర్లు రమ్మను ఎవరైనా సోయిలోనోళ్ళు వినండి, ప్రభుత్వానికి మేమే చెప్తాం. సినిమా లేదు. 47 లక్షల వీళ్ళు చెప్పడానికి కోటి 3 రాష్ట్రాలు 47 లక్షల ఎకరాలకు గనుక మేము లేకపోతే వచ్చేసారి ఓట్లు అడగం. రమ్మనండి. జీవన్ రెడ్డి గారు వస్తారా? ముఖ్యమంత్రి మేము ఒక సవాల్ విషయం దాని మీద చర్చకి ఎవరు రావట్లేరు. వీళ్ళకి అంత అవగాహన ఉంటే మేము పవర్ పాయింట్ ప్రజెంట్ ఇచ్చిన తర్వాత 4 నెలలు కోచింగ్ పోయి టీవీలలో చూసి కంప్యూటర్లలో చూసి డాటా తీసుకొని యావత్ కాంగ్రెస్ పార్టీ 4 నెలల తర్వాత ఎందుకు ఇచ్చినారు? మీకు దగ్గర లెక్కలుంటే బాహుబలి 1కే ఇట్లా ఫీల్ అయితే వస్తుంది. మీ అవినీతి అక్రమాలను బయట పెట్టుకుంటూ 6 నెలల తర్వాత మళ్ళీ ఇస్తాం రాస్తారు. కేవలం వాళ్ళు 40 ఏళ్ళలో ఇచ్చిన నీళ్లు చెప్పడానికి 4 నెలలు టైం తీసుకున్నారు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎస్, మీ 47 లక్షలు ఇచ్చిన డాటా మీ దగ్గర ఉంటే అసెంబ్లీలో చెప్తారు. రికార్డ్ దయాకర్ గారు ఇంకో మాట, 2 ఏళ్లలో 9 కడతారా, మేడిగడ్డ కడతారా, ఏం కడతారు? మీతో 2 ఏళ్ళు చేసేది 2.5 సంవత్సరాల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయబోతామన్నాం. చేయకపోతే 5 ఏళ్ళు చేస్తాం సార్. రానున్న 20 ఏళ్ళు మాదే.
ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పరిపాలించవద్దు. 2019 వీళ్ళు 2026 దాకా మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ మిగిలిన రెండున్నర ఈ రఫ్ అయితే మీరు 20 ఓకే. ఈ రెండున్నర ఏళ్ళు కార్యకర్తరా ఈ మాట నేను చెప్తున్నారా? మంచిగా అడిగినాను. మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతా. 40 సంవత్సరాలు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ 40 లక్షల ఎకరాలు ఇచ్చిందని వాళ్ళే చెప్పినారు. మేము 2 ఏళ్ళలో ఎట్లా ఇస్తాం సార్ 40 లక్షలు? 2 ఏళ్ళు మేము చెప్తున్నాం 2 ఏళ్ళు ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామా లేదా, Right. పనులు జరుగుతాయా లేవా, అగ్రిమెంట్ అయినాయా లేవా? Right, thank you. భూములు Thank you, thank you. సగపాడు, Thank you. 100% రాడు నూరైనా, ఆకాశం కింద మీదైనా ప్రాజెక్టులు కడతాం. తెలంగాణ ప్రాంతంలో ఒక లాస్ట్ విషయము Last. మీరు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రాష్ట్రాన్ని ఎక్కువ సింహభాగం పరిపాలించారు. కృష్ణా మీద మనకు నీళ్ళు రానియలేదు. కృష్ణా మీద కట్టిన ప్రాజెక్టులలో సింహభాగం వాళ్ళే తీసుకుపోయారు. ఈవెన్ గోదావరి మీద నీళ్ళ మీద కూడా ఎస్ఆర్ఎస్పీ ఎప్పుడో కట్టుకున్న ప్రాజెక్టు, దాని కాలువలు పూర్తి కాలేదు, తర్వాత ఏదో తిప్పలబడ్డాం. కానీ దాని కింద ఉన్న నీళ్ళలా రాజశేఖర రెడ్డి గారు పోలవరానికి కుడి కాలువ ఎడకాల దవి పెట్టిండు. ప్రాజెక్టు కట్టకున్నా కూడా అనుమతులు రాకున్నా కూడా మీరు అడ్వాన్స్ కాలువలు తవ్వి అడ్వాన్స్ పనులు చేసుకున్నారు. ప్రాజెక్టు విషయంలో ఆగండి చేసుకుంటే ఇప్పుడు చేసి వాడుకుంటున్నారు. అట్లా తెలంగాణకు మీరు చేసింది ఏంది నేను అడుగుతున్నా. కాబట్టి తెలంగాణకు మీరు చేసింది ఏమి లేదు. ఇరిగేషన్ విషయంలో, గోదావరి నది జలాల విషయంలో మీరు తెలంగాణకి ఏం చేసింది లేదు. ఉదాహరణ చెప్పిన గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ టైం కలుద్దాం. స్టే ట్యూన్.